హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా 18,000 రూపాయలు ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది, అర్హతలేంటి, ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం ముఖ్యంగా 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకు 1,500 రూపాయలు చొప్పున డబ్బులు అందించే విధంగా ప్లాన్ చేసింది. ప్రస్తుతం అర్హులైన వారి జాబితా తయారీ పని జరుగుతుంది మరియు అర్హతలకు సరిపోయే మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పథకానికి అర్హత పొందాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసి కావడం, కుటుంబ ఆదాయం తక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకపోవడం, ఆదాయ పన్ను చెల్లించకపోవడం వంటి ప్రమాణాలు ఉండాలి. అలాగే విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. అర్హులైన మహిళల పేర్లు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఆధారంగా జాబితాలో చేర్చి నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చెయ్యాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో మనకు ఈ పథకానికి సంబంధించిన 18,000 రూపాయలు అనేది ఇప్పటి వరకు అసలు ప్రారంభించలేదు. కాబట్టి అంటే ప్రతి నెల 1,500 రూపాయలు వెయ్యాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైనే గడిచిపోయింది. కాబట్టి ఈ పథకాన్ని నెల నెల కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.